అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి కిచెన్లోకి 2 కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అత్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది బెంగాల్లోనే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రొట్టెలు తినే అలవాటే ఉంటుంది కదా. సో అందరూ కూడా రాత్రిపూట చపాతీలే తింటారనమాట. నేనైతే ఇంకా అందుకే మల్టీపర్పస్గా యూజ్ అవుతాయని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. నార్మల్గా నేను ముందైతే కూరగాయలు కట్ చేయడానికి ఈ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసేదానండి. చెక్కది అవ్వడం వల్ల మొత్తం కూడా ఫంగస్ లాగా పట్టేసి నాచులా అయిపోయిందనమాట. చూడడానికే భయమేస్తుంది. మా చెక్క చాపింగ్ బోర్డ్ మీద కూరగాయలు కోసేసి వండుకుంటే ఇంకా జబ్బుల గురించి లెక్క పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే నేను చిన్నది వచ్చేసి కూరగాయలు కట్ చేసుకోవడానికి, అలానే పెద్దది వచ్చేసి చపాతీ పిండి కలుపుకొని చపాతీలు చేసుకోవడానికి అయితే తీసుకున్నాను. అంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనం వేడివేడిగా ఉన్న తపాలాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా నాకు చపాతీ పిండి కలపాలంటే అస్సలు నచ్చేది కాదు, కానీ దీని మీద అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇది యూజ్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా వాటర్తో అయితే వాష్ చేసేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనం గిన్నెలు ఎలా కడుక్కుంటానో అలాగే అనమాట. ఇది వచ్చేసి మా అత్తయ్యకి అయితే చాలా బాగా నచ్చేసిందండి. రొట్టె అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నారు. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.